హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఈ వీడియో ఈరోజు సెకండ్ వీక్ నామినేషన్లు అయితే బీభత్సంగా వెళ్ళిపోతుంది. అస్సలు చూస్తుంటే అరాచకమైన ఒక లేడీస్ అంతా కలిపి ఈ షోని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారా లేదా తొక్కేస్తున్నారా అర్థం కాలేదు. ఏ సోనియా అయితే అస్సలు నామినేషన్లో అసలు తగ్గల. ఆమె చెప్పే రీజన్కి అవతల మనిషి కూడా భయంకరంగా హర్ట్ అయిపోయేసి ఆమెని కొట్టేయాలా చంపేయాలా అన్న ఫ్రస్ట్రేషన్స్తో ఉన్నారు అందరూ కూడా. అసలు ఈ సోనియా ఏమనుకుంటో తెలియదు కానీ ఆమె నామినేషన్లో ఎవరైనా నామినేట్ చేసిందిరా అంటే కారణం ఏదైనా కానీ అట్లీస్ట్ ఆలోచన ఏం ఉండదు. తన ముఖం మీద ఏమనిపిస్తే అది చెప్పేయటం, అవతల వాళ్ళని ఏడిపించేసి చేసేసి ఇంకా ఏం డిఫెన్స్ చేసుకున్నా అవతల వాళ్ళు సంబంధమే ఉండదు. ఇంకా సోనియానే 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 ఇంకా అవే మాట్లాడాలా, పక్కన వాళ్ళు మాట్లాడకూడదు. పక్కన వాళ్ళు ఏం చెప్పినా ఏం చెప్పినా కూడా ఈమె ఇంకో కౌంటర్ వేస్తుంది. ఈ కౌంటర్కి పక్కన వాళ్ళు కూడా ఇరిటేట్గా ఫీల్ అవుతున్నారు. ఈరోజు సోనియా సీతని నామినేట్ చేసిన ఒక విషయం ఉంది. చెత్త కుప్పలు అది ప్రేరణకి సీతకి సంబంధించిన విషయం. బట్ సీత ఒక విషయంలో సోనియాని హర్ట్ చేసింది. విష్ణుప్రియ ఆమెని ఒక న్యూస్ లీడర్ లాగా నీకు నిఖిల్కి ఇద్దరికి మధ్య సంబంధం ఏంటి, ఇంతకుముందు కలిసి ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు చాలా ఫ్రెండ్షిప్ చేస్తానని చెప్పి అడిగినప్పుడు సీత అక్కడే ఉంది. సీత కొంచెం కౌంటర్ పాయింట్ అయితే వేసింది, దానికి సమాధానం చెప్పింది ఎవరికి, విష్ణుప్రియకి. సోనియా కూడా అక్కడే ఉంది కాబట్టి ఆ పాయింట్లో అక్కడ ప్రేరణ ప్లస్ సీత ఇద్దరు కూడా ఒక చిన్న ఇష్యూ అయితే డిస్కస్ చేస్తున్నారు, చెత్తబుట్లో నుంచి బాటిల్ తీసిన విషయం. సో ఆ విషయాన్ని అసలు అది పాయింటే కాదు, అసలు దాని గురించే నామినేట్ చేయాలి అంటే చాలా తప్పు అబ్బాయిది. సోనియా ఎవరిని అనుకుంటే వాళ్ళని టార్గెట్ చేస్తుంది. ఆమె అనుకున్న వాళ్ళు ఎవ్వరు ఉండని అవసరం లేదు. బేబెక్కని టార్గెట్ చేసింది, ఇంకా బేబెక్క కనిపించకుండా పోయింది. ఎలిమినేషన్ అయిపోయింది అసలు అంతే. ఆమె పోతా కూడా చెప్పిపోయింది, చాలా కన్నింగ్ సోనియా, జాగ్రత్తగా ఉన్నానని చెప్పేసి. సో అదే మళ్ళా ఇప్పుడు సోనియా వచ్చేసి ఇరుచుకు పడిపోయింది ఎవరెవరి మీద, ప్రేరణ మీద అండ్ సీత మీద. అసలు ఇద్దరు కూడా తల పట్టుకుంటున్నారు, నన్ను నామినేట్ చేయాల్సిన పాయింట్ అది అసలు అది కానే కాదు అని చెప్పేసి వాళ్ళు ఎంత చెప్పుకోవాలనుకున్నా చెప్పుకొని ఇవ్వటం లేదు సోనియా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అభయ్ అండ్ ఆదిత్య గారు. అభయ్ నామినేట్ ఆదిత్యాని గారిని చేయటం 100% రాంగా కరెక్టా అంటే నాకు తెలిసి అది కరెక్టే అది. ఎందుకంటే ఆదిత్య గారు హౌస్లో ఉండని అవసరం లేదు. ఆయన పెద్ద ఇమేజ్ ఉండొచ్చు, ఇంతకుముందు పెద్ద పెద్ద హీరో చేసి అండ్ పెద్ద పెద్ద హిట్లు ఇవ్వచ్చు. బట్ ఏంటంటే ఇది హౌస్లోకి వచ్చిన తర్వాత అందరూ కూడా ఈక్వల్లే. అది ఎంత పెద్ద పుడింగ్ అయినా సరే వాడు అంతే, గేమ్లోకి వచ్చిన తర్వాత సమానమే, ఎవరు గెలిస్తే వాడే, ఎవరికి వాళ్ళే తోపు అన్న విషయాన్ని అభయ్ అయితే గుర్తు చేశాడు ఆదిత్యకి. బట్ నామినేట్ చేసిన విషయంలో అయితే అతను ఎవరితో కలవడం లేదు, తన పర్స్పెక్టివ్ ఏదంటే అది అట్లా వెళ్ళిపోతున్నాడు. అందరితో కలిసి గేమ్ కానీ ఏదైనా సరే ఈక్వల్గా ఆడాలి అని చెప్పి నామినేట్ చేశాడు. ఇది 100% కరెక్ట్. ఆదిత్య గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి జనాలు చూస్తున్నారు ఏదైతే అదేమని చెప్పారు. బట్ ఆదిత్య గారు ఒక చిన్న విషయంలో మణికంఠని తీసుకొచ్చారు. మణికంఠతో ఏం పని ఆదిత్య గారికి, అసలు మణికంఠ అసలు ఎక్కడ ఫస్ట్ వీక్ అంతా తన వల్లే ఆ షోని ఎక్కడికో తీసుకెళ్లారు. ఆ షోని అనిల్ రావిపూడి గారు ఆ వీక్ అంతా కూడా నడిచేంత కంటెంట్ని ఒక చిన్న ఫ్రాంక్ ద్వారా తయారు చేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అంతే. ఇంకా ఆ షో అంతా అట్లా నడిచిపోయింది. బట్ అల్టిమేట్గా బేబెక్క బయటికి వెళ్ళిపోయింది. బేబెక్కని టార్గెట్ చేసిన సోనియా, బేబెక్క వెళ్ళిపోయింది. బట్ ఈసారి నిఖిల్ అండ్ సోనియా కన్నింగు అని చెప్పేసి బేబెక్క చెప్పడం 100% కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు చూసిన నామినేషన్ ఏదైతే ఉందో సోనియా చేసిన నామినేషన్, ఇది 100% కక్షపూరితంగా అనిపిస్తుంది. ఈ కక్షపూరితంలో ఇంక ఎవడు బలి అవుతారో తెలియదు. ఇంకెంతవరకైనా వెళ్ళొద్ది సోనియా అంతే. అసలు ఒక ప్రతి విషయంలో పాయింట్ మీద పాయింట్ లేపి తన్నుద్ది. బట్ చూడండి, వాళ్ళకి ఇరిటేషన్ అయిపోయి హౌస్ నుంచి వెళ్ళిపోవాలా, ఉండకూడదు అనిపించేంత వరకు తీసుకొచ్చేస్తుంది సోనియా. అది 100% గ్యారంటీ. ఎందుకంటే సీత అనింది కదా, బయట ఫ్రెండ్షిప్ చేసుకొని లోపలికి వచ్చి ఇట్లా చేయటం మంచిది కాదని చెప్పేసి, దాన్ని ప్రేరణ కూడా సీరియస్గానే తీసుకుంది. బట్ ఇది నిజమే, ఎందుకంటే వీళ్ళంతా సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే, అన్ని సీరియల్ బ్యాచే కాబట్టి కన్నడ కాదు తెలుగు కాదు అంతా కలిసి చేసిన వాళ్ళు అందరూ కూడా సీరియల్స్లో. దీంట్లో ప్రేరణకి ప్లస్ సీతకి ఫ్రెండ్షిప్ లేదు, ప్రేరణకి సోనియాకి అయితే మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ప్రేరణని సేవ్ చేసేదానికే సీతని నామినేట్ చేసింది. ఇది 100% జెన్యున్. అండ్ ఈ షో అంతా, ఈ ఎపిసోడ్ అంటే ఏదైతే ప్రోమో వచ్చిందో, ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు అనిపించిన పాయింట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి.
ఏదైనా మిస్ అయి ఉంటాను నేను, ఎందుకంటే ప్రోమో అనాలిసిస్ అనేది వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంటే లైవ్ చూస్తే అర్థం అవుద్ది. నేను లైవ్ చూడలేదు, ప్లస్ ఓన్లీ ఇదే ఫాలో అవుతున్నాను. లైవ్ చూసే అంత టైం కూడా లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియో నచ్చింది అనుకుంటా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ రాజు. ఇప్పుడిప్పుడే ఫ్లో మొదలైంది, ఫ్లో ఇంకా ఆగదు, కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ కంటిన్యూటీని ఇంకా కంటిన్యూ చేస్తాను. మీ మనసులో ఖచ్చితంగా అయితే రాజు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. బాయ్.